హలో ఆల్, ఎలా ఉన్నారు? ఇది విజయవాడ ట్రిప్ పార్ట్ 2 అండి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే అటువైపు ఒక పార్క్ ఉంటుందని చెప్పాను కదా, ఆ పార్క్ మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము, అసలు పార్క్ వ్యూ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆడుకోవడానికి ఎలాంటి ఉన్నాయో, ప్లే ఏరియాస్ ఏవేవి ఉన్నాయో, అసలుకి ఏవే ఐటమ్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తానండి. దిస్ ఈజ్ పార్క్ అండి. పార్క్లో ఉన్నాయి ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా. మేమైతే కొలంబస్ ఎక్కాము, పిచ్చిగా అరిచాము. అసలు మేమైతే కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వేసాము. అది నిజంగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక్కసారైనా ఇలాంటిది వెళ్ళాల్సిందే. మేమైతే ఇది మెమరబుల్గా అనిపిస్తుంది. తర్వాత ఉయ్యాల ఎక్కామండి, భలే ఉంది అసలుకి ఉయ్యాల. ఇది ఒక మెమరీ మాకు కూడా మా లైఫ్లో. ఇది ఎలా అంటే ఒక ఇద్దరు కూతుర్లాగా మా అత్తయ్య ఫీల్ అయిపోయింది. బాగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అయితే మాత్రం ఇలా ఉంటుంది. బయటికి వెళ్తే ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంతవరకు వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా విజయవాడ వెళ్ళినప్పుడు ఈ పార్క్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ సైక్లింగ్ కూడా ఉందండి పిల్లలకి, పెద్దవాళ్ళకి. అంటే ఒక 7 years నుంచి ఉంటారు కదా, 7 years తర్వాత పిల్లలకి చాలా ఈజీ వేలోనే ఉంది, కానీ బాగుంది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అసలు అన్కండిషనల్ లవ్ అనేది ఇక్కడ నాకైతే కనిపించింది. ఇలాంటిది మేము మళ్ళీ ఇలాంటి ట్రిప్స్ మళ్ళీ వేయాలి, ఇలాంటి మెమరీస్ని దాచుకోవాలనిపించి అంతగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో, మీ ట్రిప్ని ఎలా, ఇన్ కేస్ ఈ నాట్ ఓన్లీ విజయవాడ ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్.